హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా మన పిల్లలు ఊరికే ఉంటారా? అమ్మ బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామని చెప్తూ అంత క్యూట్ గా అడుగుతూ ఉంటే ఇంకా మనం ఊరుకుంటామా? మనకు దగ్గరలో ఉన్న పార్క్ అయితే వచ్చేసాము. పిల్లలకైనా ఎక్కడికి వెళ్ళామన్నది కాదు బాస్, వాళ్ళు ఎంజాయ్ చేశారా లేదా అదే ఇంపార్టెంట్. ఏంటి సినిమా డైలాగ్ కొడుతుంది అనుకుంటున్నారా? అమ్మో మీరు చాలా గ్రేట్, అప్పుడే గుర్తుపట్టేశారుగా. ఓకే ఓకే, జస్ట్ ఫన్ కోసం. పాపం ఇక్కడ చూడండి, మా పిల్లల కోసం పార్క్ వచ్చి వాళ్ళకన్నా ఎక్కువ ఆటలు నేనే ఆడుతున్నాను. ఇదేనేమో పేరు వాళ్ళది ఊరు నాది అన్నట్టుంది కదా. ఆడాలా మజాక? ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఉండే మాకు ఇలా బయటికి తీసుకొస్తే ఊరికే ఉంటామా? చిన్న పిల్లల్లాగా మారిపోయి మరి ఇంకా ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తాము. ఏంటేంటో చెప్తుంది అనుకుంటున్నారా? ఓకే ఓకే, ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత సరదాగా అయితే ఆడుకుంటున్నారు. చూడండి మా చిన్న పాప అమ్మ నేను హైట్ అవుతానమ్మా అని చెప్పేసి అలా ఒక 10 minutes అయితే వేలాడుతూ ఉంది. మా పిల్లలు వాళ్ళకు నచ్చినవన్నీ అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఇలా షటిల్ అయితే ఆడుతూ ఉన్నాము. ఇలా షటిల్ ఆడుతూ ఉంటే మాత్రం ఎంత సూపర్ గా అనిపించింది. మనకు ఈ జనరేషన్ లో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేక వర్క్ బిజీలో ఉండి చాలా మంది అయితే ఎలాంటి స్పోర్ట్స్ అయితే ఆడట్లేదు. కానీ వీకెండ్ టైమ్ లో టైం కుదుర్చుకొని మరి ఎలాంటి స్పోర్ట్స్ లో అయినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బాడీ అనేది చాలా ఫిట్ గా అయితే ఉంది. ఏం చెప్పడం కాదు కానీ స్పోర్ట్స్ అనేవి మన హెల్త్ కి ఎంత యూజ్ అనేది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ టాపిక్ వచ్చిందని చెప్పేసి ఇలా అయితే చెప్పాను. చూడండి, అయ్యో బాబోయ్ దీన్ని కూడా వదలట్లేదు అనుకుంటున్నారా? చాలా డేస్ అయిందని చెప్పేసి ఇలా సైకిల్ అయితే తొక్కాను. ఇలా సరదాగా సైకిల్ తొక్కుతుంటే నా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. అంతేకాదండోయ్, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అలా అయితే అనిపించింది. ఓకే ఓకే, భయపడ్డారా? చూడండి ఇక్కడ కొన్ని టాయ్స్ అయితే అమ్ముతున్నారు. సాయంత్రం వేళ ఇలా పిల్లలతో పార్క్ లో అయితే ఆడేసుకొని ఇలా బయటకి అయితే వచ్చేసాము. అలా పార్క్ నుండి ఇంకొక ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇదేంటా అని చూస్తున్నారా? సుందరయ్య భవన్ అనే లైబ్రరీలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కు వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిదీ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఆర్ట్ వెనక ఎంత కళా నైపుణ్యం దాగి ఉందో. ఇక్కడ ఒక్కొక్క డ్రాయింగ్ ని క్లియర్ గా చూస్తూ ఉంటే ప్రతి డ్రాయింగ్ లో కూడా క్లియర్ గా చాలా డెప్త్ మీనింగ్ అయితే ఉంది. ఆర్ట్ ఎగ్జిబిషన్ చీఫ్ గెస్ట్ గా ప్రముఖ గైనకాలజిస్ట్ విజయలక్ష్మి గారు అయితే వచ్చారు. ఆమె డాక్టర్ అయినప్పటికీ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అండ్ ఈ కళా నైపుణ్యం గురించి దాని గొప్పతనం గురించి చాలా బాగా వివరించారు. ఎప్పుడైనా ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు మనకు డ్రాయింగ్ నస్తే ఓ సూపర్ గా ఉంది అని అలా సింపుల్ గా వదిలేస్తాము. కానీ అది వేయడానికి వాళ్ళకు ఎన్నో సంవత్సరాల కృషి, వాళ్ళ కష్టం అయితే దాగి ఉంటుంది. కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కి వస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇవన్నీ చూసి మా పిల్లలైతే షాక్ అయిపోయారు. అమ్మ మేము వేసేది చాలా చిన్నవి, ఇంత సూపర్ గా వేస్తారా అని అయితే వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. ఎవరికైనా ఇలా డ్రాయింగ్ వేసే టాలెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. మీ టాలెంట్ ని ప్రూఫ్ చేసుకుంటే ఒక మంచి స్థాయిలో అయితే ఉంటారు. ఓన్లీ డ్రాయింగ్స్ ఏ కాకుండా క్రాఫ్ట్ వర్క్ కు సంబంధించినవి, డ్రెస్ల పైన, శారీస్ పైన పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో అందరికన్నా ఎవరు బాగా చేశారో వాళ్ళందరూ కూడా చూసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అని చెప్పేసి మొమెంటో అండ్ సర్టిఫికెట్ తో అయితే సన్మానించారు. కన్నా ఏం కావాలి చెప్పండి ఆర్టిస్టులకి? ఇలా అందరి పెద్దల ముందు సన్మానించబడి మంచి గిఫ్ట్ తీసుకుంటే ఇంకా వాళ్ళ ఎన్నో రోజుల కష్టం అయితే మర్చిపోతారు. చూడండి థ్రెడ్ తో ఎలా హార్ట్ అనేది వేశారో అన్ని కూడా ఇక్కడ చాలా క్రియేటివిటీగా అయితే ఉన్నాయి. మన పిల్లలకు కూడా వాళ్ళకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని మనం అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఒక మంచి స్థాయిలో అయితే ఉంటారు. అయ్యో నేను మాట్లాడుతూ మీకు డిస్టర్బ్ చేస్తున్నానా మీకు డ్రాయింగ్స్ చూడనివ్వకుండా? ఓకే ఓకే, చూడండి ప్రతి ఆర్ట్ లో కూడా ఎంత డెప్త్ మీనింగ్ ఉందో. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన కళల ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా ఆర్ట్స్ అనేది కూడా ఒక థీమ్ ఆధారంగా అయితే వేస్తారు. వాళ్ళకు థీమ్ ఇస్తే దాని ప్రకారమే ఖచ్చితంగా ఆర్ట్ అనేది వేయాలి. అంటే నేచర్ కు సంబంధించి, మన మానవ భావాలకు సంబంధించి అయితే ఆర్ట్స్ అయితే వేస్తారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో గెస్ట్ గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ వృత్తిలో ఉన్నవారే. కానీ వాళ్ళందరూ కూడా ఈ ఆర్ట్ పైన మక్కువతో ఈ కళా నైపుణ్య రంగంలో అయితే పాల్గొన్నారు. ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ మీరు చూడాలనుకుంటే మన హైదరాబాద్ లోని శిల్పారామంలో అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారు.
అప్పుడప్పుడు ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ మన పిల్లలకు చూపించడం వల్ల పిల్లలకు ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు. ఓకే, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లలో మీకు అన్ని డ్రాయింగ్స్ నచ్చే ఉంటాయి అనుకుంటాను. ఒకవేళ మీకు ఏ డ్రాయింగ్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. మా పిల్లలతో సాయంత్రం వేళ అలా అనుకోకుండా ఇలా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాము. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీతో అయితే వెళ్ళాము. ఎందుకంటే అంత బాగా నచ్చాయి ఆర్ట్స్ అనేవి. మన వీడియోలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కానీ పార్కులో మేము చేసిన చిన్న సరదాలు కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పూర్తి వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాను కూడా ఫాలో చేయండి. వీడియో మాత్రం మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటాను. మన ఛానల్ కి మాత్రం మీ అందరి సపోర్ట్ అనేది చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.